సంఖ్యాకాండం 8వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నక్షి పని గలది. అది దాని స్తంభములు మొదలుకొని పుష్పముల వరకు నక్షి పని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉతుక్కొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలంతో కలిసిన గోధుమ పిండిని తేవలేము. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలేము. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దాన్ని పాప పరిహారార్థ బలిగాను రెండవ దాని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఏలైనగా మనుషులలోనూ పశువులలోనూ ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వాణ్ణి నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోన్లు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుక్కొనిన తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. తర్వాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇది లేవీయులను గూర్చిన విధి. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 20 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరుకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను.